ఖైదీ నెంబర్ 150 ఆడియో ఈవెంట్లో మెగా బ్రదర్ నాగబాబు రామ్ గోపాల్ వర్మ యండమూరి వీరేంద్రనాథ్పై విరుచుకుపడ్డారు. వారిద్దరిని టార్గెట్ చేయడానికే నాగబాబు ఈ ఫంక్షన్ కి వచ్చినట్టుంది. దీనిపై అటు యండమూరి ఇటు రామ్ గోపాల్ వర్మ స్పందించినా ఆ వేడి ఏమాత్రం తగ్గలేదు, ఇంకా పెరుగుతూనే ఉంది. దీనిపై మెగాస్టార్ కూడా స్పందించారు. ఈ రోజు మీడియాతో ముచ్చటించిన చిరు ఆ ఇద్దరికి తనదైన స్టైల్లో స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పనిగట్టుకుని పదే పదే మా మెగా ఫ్యామిలీని సాఫ్ట్ కార్నర్ చేసుకుని ఏవేవో వర్మ మాట్లాడుతుంటే స్పందించాల్సిందేనని నాగబాబు అనుకుని ఉండవచ్చు. మా ఇష్టం, మేమేదైనా అంటాం, మీరు పడాల్సిందేనని అవతల వ్యక్తి అంటే ఎలా కుదురుతుంది చెప్పండి. అటు నుంచి ఓ మాట అనేటప్పుడు ఇటు నుంచి వచ్చే మాటల్ని కూడా రిసీవ్ చేసుకునేలా ఉండాలి అంటూ వర్మకు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు అనిపించింది. యండమూరిపై ఆయన ఏమన్నారంటే, యండమూరికి నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన రాసిన స్టోరీలలో నేను నటించాను. ఒకరిని పొగిడే సందర్భంలో మరొకరిని తక్కువ చేసే పని లేదని వ్యాఖ్యానించారు. తన భార్య సురేఖను యండమూరి వీరేంద్రనాథ్ సొంత మనిషిలా మాట్లాడినా చరణ్ని వాడు వీడు అనడం అసమంజసం అని అన్నారు. ఇది ఇలా ఉంటే వర్మ ట్వీట్స్ పై స్పందించడం తప్పేమీ కాదన్నట్లు మాట్లాడారు. అంతేకాదు అటు నుంచి వివాదాన్ని రాజేస్తుంటే ఇటు నుంచి కూడా కొన్ని వస్తూ ఉంటాయి అని తెలిపారు. మరి వర్మ ఈ వివాదానికి ఎంతటితో ఫుల్ స్టాప్ పెడతారా లేదా అనేది వేచి చూడాలి. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.